భగవంతుని నామాన్ని ఎప్పుడు జపిస్తే ఏమవుతుందో చూద్దాం. పని చేసేటప్పుడు జపిస్తే భక్తి అవుతుంది. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. ఆహారం వండేటప్పుడు జపిస్తే అది మహాప్రసాదం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపిస్తే అది ప్రసాదం అవుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామం జపిస్తే అది తీర్థ స్నానం అవుతుంది. నిద్రించే ముందు జపిస్తే ధ్యాన నిద్ర అవుతుంది. ఇంట్లో దేవుణ్ణి స్మరిస్తే అది దేవాలయం అవుతుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సోమవారపు శుభవేళ మిత్రులందరికీ శివయ్య ఆశీస్సులు. ఓం నమః శివాయ.